టాక్సిక్ మూవీ రివ్యూ. ఈ సినిమా టెక్నికల్ గా బాగుంది, కానీ స్టోరీ వల్ల పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సరిగ్గా ఉండవు. స్క్రీన్ మీద ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, హీరోతో దానికి ఉన్న లింక్ ఏంటి అనేది మనకి అసలు అర్థం కాదు. రైటింగ్ ఎంత గందరగోళంగా ఉందంటే ఒక సీన్ కి ఇంకొక సీన్ కి అసలు ఫ్లో ఉండదు. స్క్రీన్ ప్లే విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకునేలా చేస్తుంది ఈ స్టోరీ. ఒక మంచి ఐడియాని స్క్రీన్ మీదకు తీసుకురావడంలో డైరెక్టర్ అండ్ టీం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఒక సినిమాకి టెక్నికల్ గా వాల్యూస్ ఎంత బాగున్నా స్క్రీన్ ప్లే గనుక దెబ్బతింటే ఆ సినిమా నిలబడటం చాలా కష్టం. టాక్సిక్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక పజిల్ లాంటిది, కానీ ఆ పజిల్ ని సాల్వ్ చేయడం వల్ల మనకు ఎలాంటి కిక్ రాదు. పైగా విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు చాలా ల్యాగ్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో స్టోరీ వేగంగా పుంజుకుంటుంది అనుకుంటే అక్కడ కూడా అనవసరమైన ల్యాగ్ మన ఓపికని పరీక్షిస్తుంది. దీనికి తోడు డైలాగ్ రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. ఒక కేజీఎఫ్ లాంటి సినిమా తీసిన హీరో నుండి ప్రేక్షకులు ఎలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఆశిస్తారో అవి ఇందులో ఒకటి రెండు కూడా లేవు. అండ్ ఆల్సో ద వరస్ట్ డబ్బు డైలాగ్స్ కంపేర్ టు ఆల్ డబ్బుడ్ మూవీస్. డైలాగ్స్ అన్ని చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ ఎక్కడా కూడా సహజంగా ఉండవు. ఇంటెన్స్ సీన్స్ లో కూడా డైలాగ్స్ లో బలం లేకపోవడం వల్ల ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ పూర్తిగా పోయింది. ఇంకా ఈ సినిమాని మరింత భరించలేకుండా చేసిన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఎడిటింగ్, రెండోది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మొదటిగా ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే బహుశా ఈ మధ్య కాలంలో ఇంత దారుణమైన ఎడిటింగ్ నేను ఏ పెద్ద సినిమాలోనూ చూడలేదు. సీన్ల మధ్య ట్రాన్సిషన్ అస్సలు బాగోలేదు. ఒక సీన్ సడన్ గా కట్టేపోయి సంబంధం లేని మరో సీన్ లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఆడియన్స్ కథతో ఏమాత్రం కనెక్ట్ అవ్వలేరు. ఇంకా అందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్న రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, కేజీఎఫ్ లో తన బీజిఎం తో థియేటర్స్ ని ఊపేసిన రవి బస్రూర్ టాక్సిక్ లో మాత్రం కనీసం కదిలించలేకపోయారు. ఈ సినిమాలో ఆయన బీజిఎం పవర్ఫుల్ గా లేదు సరికదా, విపరీతమైన శబ్దంతో ఆడియన్స్ చెవుల్లో రక్తం వచ్చేలా చేస్తుంది. సీన్ లో దమ్ము లేకపోయినా బీజిఎం తో మాత్రం డ్రమ్స్ బాధేస్తుంటారు. ఈ బీజిఎం సినిమా ఎక్స్పీరియన్స్ ని మరింత పెయిన్ఫుల్ గా మార్చేసింది. ఇది నా ఒపీనియన్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. కింద ఉన్న హై పాయింట్స్ ని క్లిక్ చేయండి. వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండిద్ది.